ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ఆ ఊర్లో ఉన్న కొంతమంది కొంతమంది యవ్వనస్తులు కానీ వృద్ధులు కానీ కొంతమంది వచ్చి నీ ఇంటికి వచ్చిన కొత్త వారిని మేము కూడాలి, వాళ్ళని మేము కలవాలి కాబట్టి వాళ్ళని మా దగ్గరికి పంపించమని అతను అడుగుతారు ఆ ఇంటి యజమానుని. అలా అడిగినప్పుడు ఆ యజమాని నాకు కుమార్తె ఉంది, ఈ లేవీని యొక్క ఉపపత్ని ఉంది, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ వీళ్ళని మాత్రం ఏం చేయకూడదు, వీళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులని వాళ్ళని వారించటం వలన ఈ ఉపపత్నిని బయటికి విడిచిపెడతారు. వాళ్ళు తీసుకువెళ్ళి ఆమెని పాడు చేసి వదిలేసి వెళ్తే ఆమె గడప దగ్గరే పడి చనిపోతుంది. ఉదయాన్నే ఈ లేవీడు చూసి మనం బయలుదేరి వెళదాం లేండని ఆమెను లేపినప్పుడు మరి ఆమె చనిపోయి ఉండటం చూసి గాడిద మీద ఎక్కించుకొని మరి తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమెని 12 ముక్కలుగా కోసి, కీళ్లను విభాగించినట్టుగా 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేల్ 12 గోత్రాల వారికి, అంటే ఇశ్రాయేల్ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అన్ని ప్రాంతాల వారికి ఆమె యొక్క శరీర భాగాల్ని పంపించడం జరుగుతుంది. దీని వెనక ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఒక స్త్రీకి, ఒకని భార్యకు ఇంత అవమానం జరగటం ఇంతవరకు ఎక్కడా లేదు. కాబట్టి ఈ అవమానం చేసిన వారిని బట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సందేశాన్ని, ఆమె యొక్క శరీర భాగాల్ని ఇశ్రాయేల్లో ఉన్న ప్రాంతాలన్నిటికీ పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఆ భాగాలను చూసిన ఇశ్రాయేల్లో రోషం పుట్టుకొచ్చి వాళ్ళందరూ ఒక చోట సమావేశం అవుతారు. అక్కడ నుంచి మనం జాగ్రత్తగా చదివితే మనకు అర్థం కావటానికి 19వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకొని ముందుకు వెళదాం. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారముగా 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు అది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీన్ని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళు కనాను దేశంలో ప్రవేశించి కొంతకాలం జీవించిన తర్వాత ఎంతోమంది న్యాయాధిపతులను దేవుడు వాళ్ళ కొరకు పుట్టించి వీళ్ళు అవిధేయులైనా మళ్ళీ వాళ్ళని నాయకుల ద్వారా నడిపించి సంరక్షించి ఇప్పటిదాకా కాపాడిన ఈ సందర్భం జరిగే వరకు ఇశ్రాయేలీల్లో ఒక స్త్రీకి ఇలాగ జరగలేదంట. కాబట్టి ఇది ఘోరమైన అవమానం. ఇశ్రాయేల్లో ఒక స్త్రీకి ఇలాగ జరగటం ఘోరమైన అవమానం. కాబట్టి దీనికి మనమంతా కలిసి ఏం చేయాలి అనేది ఇశ్రాయేలీలు నిర్ణయించుకోవాలని ఆమె శరీర భాగాలను కోసి ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతాలన్నిటికీ పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళంతా సమావేశం అవ్వటానికి ఎక్కడయ్యారు ఏంటనేది మనం 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి. అంతటా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. అందరూ వచ్చేసారు, అన్ని ప్రాంతాల నుంచి ఇశ్రాయేల్ అందరూ కూడారు. ఏంటి పర్పసు? ఈ స్త్రీకి, ఇశ్రాయేలీల్లో ఒక స్త్రీకి ఇలా జరిగింది కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఆ చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి అనే మాట మనం ఇక్కడ గమనించాలి. వాస్తవంగా ఇశ్రాయేల్లో నడిపించే నాయకుడు లేడు, నడిపించే రాజు లేడు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనేది మనకి 17వ అధ్యాయంలో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ వచనాలు దేవుడు రాయించటం విశేషం. 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదివితే, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి లేవీయులు దేవుని సన్నిధిలో యాజకత్వం చేయవలసిన వాళ్ళు ఆ గుడారం కానీ, సరిగ్గా అర్చనలు కానీ, ఆ బలులు అర్పించడం కానీ ఇవన్నీ పోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు.
సరిగ్గా దేవుని ఆరాధించే పరిస్థితి కూడా లేదు. ఎవరి విగ్రహం ఎవరికి నచ్చిన విగ్రహాలను వాళ్ళు ఆరాధించుకుంటూ ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేపడుతున్నారంటే ఇశ్రాయేల్ ఎంతగా చెడిపోయారంటానికి ఇదిగో ఈ లేవీయుని యొక్క ఉపపత్నిని ఇశ్రాయేల్లోని ఒక గోత్రం వారు చెరచటమే భయంకరం. వీళ్ళు పరాయి వాళ్ళేం కాదు, బయట నుంచి వచ్చిన అన్యులేం కాదు, ఈమెను చెరిచిన వాళ్ళు. ఇశ్రాయేల్లోని ఒక గోత్రానికి చెందిన వారే ఈమెని చెరచటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మిగతా గోత్రాల వాళ్ళందరూ ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఇప్పుడు చేసిన వారి మీద ప్రతీకారం తీసుకోవాలని దైవ విషయంలో ఐకమత్యం లేకపోయినా, దేవుని విషయంలో వాళ్ళు ఏకాగ్రత నిలపకపోయినా, ఈ ప్రతీకారం తీర్చుకునే విషయంలో మాత్రం ఏక మనస్సు కలిగి సమావేశమయ్యారంట. మనకు కూడా చూడండి, బంధువుల్లో గొడవలు పడుతూ ఉంటారు, చాలామంది పలుకోరు, మాట్లాడుకోరు. కానీ ఒక విషయంలో ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయింది, గొడవ అయింది, పలానోళ్ళని కొట్టారు అనగానే మిగతా బంధువులందరూ ఆ విషయంలో ఐకమత్యం చూపిస్తారు కదా. అంటే శత్రువుని శిక్షించే విషయంలో లేదా ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఐకమత్యం చూపించినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. వాళ్ళు మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదుయ్యు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఎంతమంది కూడుకున్నారంట? 4 లక్షల మంది అక్కడ కూడుకున్నారు, కత్తి దూసే యవ్వనస్తులు వీళ్ళందరూ. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. అంటే ఇంతకీ ఈ స్త్రీని చెరిచిన వారు ఎవరైనంటే బెన్యామీనీయులు. హలో, ఇశ్రాయేలీల్లో చివరి గోత్రం. ఈ బెన్యామీనీయులు విన్నారు ఎక్కడికి వచ్చారని. ఇశ్రాయేలీలు మిస్పాలో యెహోవా సన్నిధిని మిగతా ఇశ్రాయేలీలు అందరూ కూడుకున్నారన్న విషయం ఎవరికి తెలిసిందంటే బెన్యామీనీయులు విన్నారు. ఇశ్రాయేలీలు వీడి చెడుతనము ఎట్లు చేయబడినో అది చెప్పుడని అడుగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, అసలు ఏం జరిగింది అని ఇశ్రాయేల్ అందరూ 6 లక్షల మంది సమావేశమై కాల్బలం ఈయన అడిగారు లేవీయుడిని, అసలు జరిగిన విషయం ఏంటి అని వాళ్ళు పంచాయతీ పెట్టి అడిగితే ఆయన చెప్తున్నాడు సమాధానం. చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా. అంటే గిబియా అనే ప్రాంతంలో బెన్యామీనీయులు నివసిస్తున్నారు. అంటే కనాను దేశంలోకి వచ్చిన తర్వాత యెహోషువ గారు ఎవరెవరికైతే ఏ ప్రాంతం పంచిచ్చారో ఇప్పుడు బెన్యామీనీయులు ఎక్కడ ఉన్నారంటే గిబియా అనే ప్రాంతంలో ఉన్నారు. ఈయన తన అత్తగారింటికి వెళ్ళి భార్యని తీసుకొని వస్తూ రాత్రి పొద్దుపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో బస చేశాడు. ఇప్పుడు నేను తీసుకొని నా ఉపపత్నిని తీసుకొని గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. ఈయన చంపాలనుకున్నారు, ఆ ఇంటి యజమానుడు కాపాడాడు. ఈమెను తీసుకెళ్ళిపోయి వాళ్ళు రాత్రి అంతా బలవంతం చేసి పాడు చేశారు. దాంతో ఆమె తెల్లారి వరకు ఉండి చనిపోయింది. వారు ఇశ్రాయేలీల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీలు స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని. అదిగో ఇశ్రాయేలీలారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతి గూర్చి ఆలోచన చేసి చెప్పుడా. నేను విషయం అంతా చెప్పేశాడు ఈయన లేవీయుడు. నా భార్యని ఇలా వాళ్ళు పాడు చేశారు, నేను ఇంత అవమానం జరిగింది, ఇది వెర్రి పని ఇశ్రాయేలీలో కాబట్టి ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోండి. ఈమె శరీర అవయవాలను కోసి అన్ని భాగాలకి అన్ని ప్రాంతాలకి ఇశ్రాయేల్లో ఉన్న ప్రాంతాలన్నిటికీ పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి జరిగిన విషయాన్ని లేవీయుడు ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనం నుండి, అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ తన ఇంటికి వెళ్ళడు, మనం గిబియా ఎడ్ల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి
ఇశ్రాయేలులో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళు కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోకి 100కి 10 మందిని మనుషులను 1000 మందికి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందామరండని చెప్పుకొండ్రి. ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు, ఇక నిర్ణయించుకున్నారు. ఎవరు ఇదేదన్నా తేలేదాకా ఇళ్ళకెళ్ళం, ఇంకేం చేయమంట, గుడారానికి వెళ్ళం, ఎవడనూ తన ఇంటికి వెళ్ళడు. అందరూ ఇది తేల్చుకున్న తర్వాతే గుడారాలకు వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తేల్చుకోవడానికి సమయం పట్టింది. వీళ్ళందరూ ఇళ్ళు, ప్రాంతాలు, దేశాలు వదిలేసి వచ్చేసారు, మిస్పాలో కూడారు. ఇప్పుడు వీళ్ళకి ఆహారం కావాలి. ఈ కార్యక్రమం జరిగే వరకు భోజనాలు, ఆహారం కలగాలి. కాబట్టి ఇందులో 10 మందికి 100 మందికి 10 మందిని, 1000 మందికి 100 మందిని, 10,000 మందికి 1000 మందిని ఏర్పాటు చేసుకొని భోజనాలు సేకరించడానికి కొంతమందిని కేటాయిద్దాం. మిగతా వాళ్ళు చీట్లు వేసి ఏ చీటీని ఏ గోత్రానికి వచ్చిందో ఆ గోత్రం వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటట్టుగా మనం అందరం యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి సహాయం చేద్దాం అని భోజనాలు సమకూర్చడానికి కొంతమందిని కేటాయించారు. అదంతా అయిపోయే వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలు అందరూ ఎలా ఏకీభించారంట? ఒక్క మనుషుడైనట్టు. చూసారా, మంచి పని చేయటానికి ఏకీభించరు ఎక్కువ మంది కదా. చెడు కార్యక్రమం చేయటానికి, అంటే చెడు అంటే ప్రతీకారం తీర్చుకోవటానికి వీళ్ళు ఒక్క మనుషుడైన 6 లక్షల మంది ఒకే మనిషిలాగా తయారైపోయి ఒకే విధానంలో కార్యక్రమం నిర్వహించాలని ఎంత ఐక్యత కలిగి ఉన్నారో చూడండి. ఈరోజు ఇంత పట్టుదల, ఇంత ఐక్యత, తిండి కానీ, ఆహారం కానీ, ఇల్లు కానీ అన్నీ మర్చిపోయి మనం పలాని ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి తిరిగి వచ్చే వరకు నేను అన్నం ముట్టను, ఇంటికి వెళ్ళనని ఎవరైనా ప్రతిజ్ఞ చేయగలరా? చెప్పండి. నాకు అది బాగలేదు, నాకు ఇది బాగలేదు, నేను రాను, నేను వస్తాను, ఏవో చాలా చాలా వంకలు చెప్తాం. ఒక ఇశ్రాయేలు గోత్రంలో ఒక స్త్రీకి జరిగిన ఈ అవమానాన్ని తట్టుకొనలేక, ఇశ్రాయేల్ అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వారన్న విషయం వాళ్ళకే అర్థమైపోయి, మేము ప్రత్యేకమైన దేవుని జనాంగం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నవారు భక్తి విషయంలో ఒకవేళ తప్పిపోయినా ఇశ్రాయేల్ గోత్రంలో ఒక స్త్రీకి జరిగిన అవమానానికి ఏకీభవించి అందరూ 6 లక్షల మంది ఎలా అయ్యారంట? ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించారు. ఈరోజు మనమందరం ఒక్క మనుషులమే. ఆ ఒక్క మనిషి ఎవరంటే క్రీస్తు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నా క్రైస్తవులందరూ ఎవరయ్యానంటే ఒకే ఒక్క వ్యక్తి. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు వారు. అలా ఎంతమంది యేసుక్రీస్తు వారు అయినట్టుగా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. ఆ రోజు 6 లక్షల మంది. ఈరోజు జనాభా లెక్కలో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల సంఖ్య 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంది. సుమారుగా 800 కోట్ల పైన చిలుకు జనాభాలో సుమారుగా 300 కోట్ల నుంచి 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వీళ్ళందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఉన్నాడా? వివిధమైన మనుషులుగా కనబడుతున్నారా? అంటే ఐక్యత లేదు, క్రైస్తవ్యంలో ఐక్యత లేదు. కానీ ఆ రోజు రాజు లేకపోయినా, సరి అయిన విధి విధానాలు వాళ్ళకి బోధించే నాయకుడు లేకపోయినా, మోషే గారి ద్వారా ఉన్న ధర్మశాస్త్రం వాళ్ళకి సరిగ్గా తెలియకపోయినా, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నా ఒక ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఎలా ఉన్నారంటే ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. 12వ వచనం, ఇశ్రాయేలు బెన్యామీను అందరి యొద్దకు మనుషులను పంపి ముందు రాయబారం పంపించారు. యుద్ధం దాకా ఎందుకు, ముందు గోరుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకని ముందు బెన్యామీనుల దగ్గరికి మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేల్లో నుండి దోషమును పరిహరింపజేయుదమని పలికింపగా బెన్యామీనులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక. ముందు చెప్పారు, ఎవడెవడైతే దుర్మార్గులుగా ఉండి ఆ స్త్రీని చెరిచారో, ఇంత దుర్మార్గం పనిచేశారో వాళ్ళని అప్పగించండి, వాళ్ళని చంపేసి శాంతి చేస్తాం, మిగతా వాళ్ళ జోలికి మేము రాము అని చెప్తే బెన్యామీనులు వినలేదు. ఎందుకు వినలేదంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు. పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టింది కాక లోకములో ఉన్న ఫైటింగ్ విద్యలను నేర్చుకున్నారు.
లోకంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అంటాం ఈరోజు మనం కదా, కరాటే, జూడో, కుంగ్ఫు ఇలాంటివి నేర్చుకుంటే ఎవరినే లెక్క చేయడు. 4 రోజులు నేను చదువుకునే రోజుల్లోనే ఒక నెల రోజులు కరాటే ట్రైనింగ్కి వెళ్తేనే ఇక నేను అందరినీ కొట్టగలననే ధీమా వచ్చేసింది. ఎవడన్నా వచ్చి తంతే తప్ప నాకు అర్థం కాలేదు. ఈడు నాకంటే బలవంతుడు, నన్ను కొట్టగలడు, నేను అందరినీ కొట్టలేను అన్న విషయం ఎప్పుడు అర్థమైంది నాకు? ఎవడో ఒకడు నాకంటే గనుడు వచ్చి నన్ను కొట్టి కింద పడేస్తే తప్ప నాకు అర్థం కాలేదు. ఏదైనా మనకు ఒక విద్య వచ్చిందనుకోండి, ఇక నాకంటే గొప్పవాడు ఎవడు లేడని అతిశయించే బుద్ధి మనిషిది. వీళ్ళకి ఈ బెన్యామీనీలకు ఉన్న బుద్ధి ఏంటో చదువుదాం, కిందకి వెళ్తే మనకు అర్థమైంది. ఎందుకు వీళ్ళకి ఇంత ధీమ? ఇంతమంది ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళు అందరూ ఒకటయ్యారు, మనం ఒక్క గోత్రం వాళ్ళమే, ఇంతమంది పోగైతే మనం వీళ్ళని జయించగలమా లేదా అనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఆ దుర్మార్గులు ఎవరో చేసింది తప్పుడు పని కదా, ఇశ్రాయేలీల్లో ఒక స్త్రీని ఇలా చేయటం తప్పు కదా అని వాళ్ళని అప్పగిస్తే సమస్య లేదు, యుద్ధాలు లేవు. కానీ వాళ్ళు లోబడలా. వీళ్ళు మర్యాదగా ఏం చేశారు, మీలో ఆ దుష్కార్యం చేసిన వాళ్ళని అప్పగించండి, సమస్య క్లోజ్ అయిపోయింది, వాళ్ళని చంపేస్తాం, ఇంకెవడో ఇలాంటి పని చేయకుండా ఉంటారని ముందు రాయబారం పంపితే బెన్యామీనీయులు ఏం చేశారు? వినలేదంట. వినకుండా 14వ వచనం, యుద్ధములకు బయలుదేరవలనని తమ పట్టణములో నుండి వచ్చి గిబియాలో కూడుకొండ్రి. రివర్స్ అయిపోయారు. ఏంటి మమ్మల్ని బెదిరిస్తారు మీరు, తేల్చుకుందాం పదండి అని యుద్ధానికి కూడుకున్నారు. ఆ దినమున బెన్యామీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులైన పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. అంటే ఈ గిబియా ప్రాంతంలో ఎంతమంది నివాసం ఉంటున్నారంట చెప్పండి, అక్కడ ఉన్నదే చదవండి. 700 మంది గిబియా ప్రాంతంలో ఉంటున్నారు. ఇంకా గిబియా ప్రాంతం కాక ఈ బెన్యామీను గోత్రాల్లో కొంతమంది పట్టణాల్లో ఉంటున్నారు. ఆ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అంట? 26,000. 26,000 ప్లస్ 700 మొత్తం ఎంత? 33,000 26,700 మంది మొత్తం గిబియా ఈ బెన్యామీన్లే. గిబియా అనే ప్రాంతంలో ఉంటున్న వారు అయితే 700 మంది అయితే చుట్టుపక్కల పట్టణాల్లో ఉంటున్న వారు కూడా 26,000 మంది, మొత్తం 26,700 మంది ఈ బెన్యామీనీలు వచ్చి వాళ్ళు యుద్ధానికి రెడీ అయ్యారు. 16వ వచనం, ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. 700 మంది అందరిలో కలిపి 26,700 మందిలో 700 మంది ఎలాంటి వాళ్ళంట? ఎడమ చేతి, లెఫ్ట్ హ్యాండర్స్. ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు అంటే ప్రత్యేకత ఉంది సమాజంలో, ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ ఎక్కువ. దేవుడి దయ వల్ల నాకు ఎడమ చేతి వాటమే, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. దాన్ని దుర్వినియోగానికి వాడుకోవచ్చు, దేవునికి వాడవచ్చు, దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత పరాక్రమవంతులో ఇక్కడ రాయబడింది. ఆ సమస్త జనముల్లో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి ఒడిసెల రాయి తప్పక విసరగలవాడు. ఒక వెంట్రుకను నిలబెట్టి ఒడిసెల రాయితో దాన్ని కొట్టరా అంటే 700 మంది గురి తప్పకుండా ఆ వెంట్రుకను కొడతాడంట. చెప్పండి, పెద్ద బెలూన్ పెట్టి అక్కడ మనం కొట్టమంటే, ఇలా కొట్టమంటే 10 రాళ్ళు వేస్తే ఒకటో అరో తగలవచ్చు, తగలకపోవచ్చు కదా. కానీ వెంట్రుకను నిలబెడితే ఒడిసెలు తిప్పి ఆ రాయితో ఆ వెంట్రుకను కొట్టగలిగినంత గురి కలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. అంత పరాక్రమం అంటే వీళ్ళకున్న విద్యను బట్టి వీళ్ళకేముంది? గర్వం ఉంది. మనకంటే పరాక్రమవంతులు ఎవరున్నారా? ఎలాంటి వాడైనా సరే మనం దూరం నుంచి ఒడిసెల రాయి విసిరితే అవతలాడు ఎంత కండలు తిరిగిన వీరుడైనా చచ్చిపోవాలి. మనకు తెలుసు కదా దావీదు గారు గొలియాతు గురించి కదా. ఇంత బొడ్డోడు అంత ఆజానుబాహుడిని ఏం చేశాడు? ఒక్క రాయితో నేల కూల్చేశాడు. కాబట్టి ఒలిసెల రాయితో గురిగా విసరగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళకి బాగా ఏమెక్కువ? గర్వం ఎక్కువ, అతిశయం ఎక్కువ. కాబట్టి వీళ్ళకున్న అతిశయం అది. అందుకే యుద్ధానికి రెడీ అయ్యారు తప్ప ఆ తప్పు చేసిన వాళ్ళని అప్పగించి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోలేకపోయారు. అంటే మనకేదైనా ఒక విద్య వస్తే ఆ విద్యను బట్టి మనం అతిశయిస్తాం, గర్విస్తాం, దానివల్ల సమస్య వస్తుందే తప్ప సమాధానం రాదు. ఇప్పుడు వీళ్ళు అలాంటి సామర్థ్యం కలిగిన వారు కాబట్టి వీళ్ళు బెన్యామీనీలు గాక ఇశ్రాయేలీల్లో ఖడ్గము దూయి వారు 4 లక్షల మంది లెక్కింపబడిరి.
బెన్యామీనీలు పక్కన పెడితే ఇశ్రాయేలులో ఖడ్గము దూయివారు ఎంత? 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీళ్ళు ఎంతమంది? 26,700 మంది. ఇశ్రాయేలీలు ఎంతమంది? మిగతా వాళ్ళందరూ కలిసి 6 లక్షల మంది వస్తే ఖడ్గం దూసేవాళ్ళు ఎంతమంది? కాల్బలము 6 లక్షల మంది. ఇక్కడ ఖడ్గము దూయివారు 4 లక్షల మంది లెక్కించబడి, వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు అందరూ వెళ్ళి దేవుడి దగ్గర అడిగారు. ఈ గోత్రాలన్నింటిలో ఏ గోత్రం వాళ్ళు ముందుగా బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని దేవుని సన్నిధిలో విచారణ చేసి వెళుతున్నారన్నమాట. అలా విచారణ చేసినప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు. యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను. అంటే అన్ని గోత్రాల వాళ్ళు వెళ్ళట్లా, బెన్యామీనీల మీదకి యోధా వంశస్థులు మాత్రమే వెళ్ళాలని దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు కాబట్టి ఇశ్రాయేలీలు ఉదయమునే లేచి గిబియా ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని నేల కూల్చిరి. ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీల గోత్రాల్లో ఈ యోధా గోత్రం వాళ్ళు కదా, వెళ్ళమంది. యోధా గోత్రం వాళ్ళలో ఎంతమందిని చంపేశారు? బెన్యామీనీలు 26,000 మందిని చంపేశారు. 22,000 మందిని నేల కూల్చిరి. వీళ్ళు ఉంది ఎంతమంది? 26,700 మంది. 26,700 మంది ఇశ్రాయేలీల్లో 22,000 మందిని చంపేశారు. అంటే బలం ఎట్టుంది? అందుకే వీళ్ళు లోబడలేదు. అందుకే సమాధానానికి శాంతియుతంగా ఒప్పుకోలేకపోయారు. చంపేశారు, అయిపోయింది. అయితే ఇశ్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చానో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయపోవుడని సెలవిచ్చాను. వెళ్ళమన్నాడు దేవుడు. అయితే జయమిస్తానని చెప్పలేదు. యుద్ధానికి వెళ్ళామా అంటే వెళ్ళండి అన్నాడు. మళ్ళీ వెళ్ళారు. కాబట్టి 24వ వచనం, ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. మొదటి రోజు ఎంతమంది? 22,000 మంది. రెండవ రోజు ఎంతమంది? 18,000 మంది. మొత్తం కలిపి 40,000 మందిని 2 రోజుల్లో బెన్యామీనీలు ఇశ్రాయేల్లో యోధా గోత్ర వాళ్ళు చంపేశారు. న్యాయం ఎటుంది? ఇశ్రాయేలీల వైపు ఉందా, బెన్యామీనుల వైపు ఉందా? ఇశ్రాయేల్ వైపే ఉంది. మరి ఎందుకు ఓడిపోయారు? దేవుని యొద్ద విచారణ చేశారు కదా, చేసి వెళ్ళి ఓడిపోయారు. మళ్ళీ వెళ్ళారు. ఈసారి నేలకూలి వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినముల్లో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను. ఇంకా ఆలయం కట్టబడలేదు. ఆలయంలోకి ఆ నిబంధన మందసం రావటం ఏమీ జరగల. గుడారాల్లోనే ఆ బేతేల్లోనే ఉంది, అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? బలులు అర్పించి దహన బలులు సమాధాన బలులు ఇవన్నీ అర్పించి ఉపవాసం ఉండి ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఏంటయ్యా పరిస్థితి ఎలా అయిపోయింది అని వాళ్ళు చాలా బాధపడిపోతూ దేవుని సన్నిధిలో వెళ్ళారు. ఎందుకంటే 40,000 మంది యోధా గోత్రంలో మహాయోధులు చనిపోయారు. జరిగిన ఒక్క స్త్రీ అవమానానికి ఎంత ఓచకోత జరిగిందో చూడండి. ప్రతీకారం అనే ఆలోచన వస్తే పరిస్థితి ఎలా అయిపోతుందో ఆలోచించాలి. చాలామంది నష్టపోయారు. ఇప్పుడు 40,000 మంది వీళ్ళలో హతులైపోయారు యోధా వంశంలో. మరి జరుగుతున్న పోరాటం అన్యుడికి ఇశ్రాయేలీడికా? కాదు, ఇశ్రాయేలీడికి. ఇశ్రాయేల్లో 11 గోత్రాల వారు కలిసి ఒక గోత్రం వారి మీదకి వచ్చారు, అంటే బెన్యామీను గోత్రం. అంత లోపలే కలహాలు ప్రారంభమైనాయి. మనకి 16వ అధ్యాయము సంసోను తర్వాతే ఇంకా సహోదరులు కొట్టుకోవటం, సహోదరులు యుద్ధాలు చేసుకోవటం జరిగింది. మనం గమనించాం అది.
ఇప్పుడు ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఒక గోత్రం వాళ్ళకి మిగతా గోత్రాల వాళ్ళకి శత్రుత్వం వచ్చింది, కేవలం ఒక ఉపపత్నిని వాళ్ళు పాడు చేయటాన్ని బట్టి. సమస్య చిన్నదే, కానీ దాని ఫలితం ఎంత దారుణం అయిపోయిందో చూడండి. అందుకే బైబిల్ మొత్తంలో దేవుడు చెప్పింది ఏంటంటే సమాధానం, సమాధానం, సమాధానం. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన లేదు. పాత ధర్మశాస్త్రంలో కూడా ప్రతీకారం తీర్చుకునే ఆలోచన దేవుడికి అప్పచెప్పండి. పగ తీర్చుట నా పనిని కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా పగ తీర్చే కార్యక్రమం ఏదన్నా ఉంటే దేవుడికి అప్పచెప్పమని ద్వితీయోపదేశ ఖండంలో చెప్తాడు. ఇప్పుడు వద్దులేండి. కాబట్టి ఎప్పుడైనా పగ ప్రతీకారాలు ఏమైనా ఉంటే దేవుడికి అప్పచెప్పాలి. కానీ వీళ్ళు సొంతగా ఆయన ప్రేరేపించాడు, వీళ్ళు ఏకీవించారు, ఒక మనుషుడైనట్టుగా ఏకీవించి యుద్ధ పంక్తులు తీర్చి గృహాలను విడిచిపెట్టి డేరాలను విడిచిపెట్టి ఎంత ప్రతీకార వాంఛతో రగిలిపోయారో చూడండి. అయితే వీడు చేసిన మంచి పని ఏంటంటే దేవుడి దగ్గర విచారణ చేస్తున్నారు, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నారు. మరి దేవుడు ఎందుకు వీళ్ళని చంపానిచ్చాడంటే వీళ్ళు తీర్చుకునే ప్రతీకారం కేవలం ఇశ్రాయేల్లో అవమానం జరిగిందనే ఉద్దేశంతో తీర్చుకోవాలా వద్దనే విషయం దేవుడిని అడగలేదు. తీర్చుకోవాలా వద్దనే విషయం దేవుడిని అడగలేదు. మా సహోదరుల మీదకి వెళ్ళాలా వద్దా. రెండోది బెన్యామీనులకు కూడా బుద్ధి చెప్పాలి. వాళ్ళకున్న గర్వాన్ని దేవుడు అణిచివేయటానికి ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ మూడో రోజు ఇక యుద్ధానికి బయలుదేరారు. యెహోవా సన్నిధిలో బాగా బలులు అర్పించి ఉపవాసాలు ఉండి ఇవన్నీ చేసి మూడో రోజు యుద్ధానికి బయలుదేరారు. ఎన్నో వచనం 28. అహరోను మనువడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినముల్లో దాని ఎదుట నిలుచువాడు. అంటే దేవుని నిబంధన మందసం దగ్గర అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అక్కడ నిలబడి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చాను. ఇప్పుడు చెప్పాడు చూసారా, వెళ్ళండి అని ఇంతకుముందు చెప్పాడు. ఈరోజు ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, వారిని మీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. ఈసారి ప్లాన్ మార్చారు. అంతకుముందు అందరూ యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు లోపల నుంచి వచ్చారు, వడిసెలు రాయేశారు, కొట్టారు, టపా చచ్చిపోయారు. ఈసారి ఆ గిబియా చుట్టూ కొంతమందిని కాపు పెట్టారు. మాటుగాండ్రన్ అంటే పొంచి ఉంటారనమాట, కనపడకుండా దాక్కొని ఉంటారు. ఎదురుగా కొంతమంది వెళ్తారు. ఎదురుగా వచ్చిన వాళ్ళని చూసి వీళ్ళు పట్టణంలో నుంచి బయటకు వచ్చి యుద్ధం చేస్తారు. ఈసారి ప్లాన్ మార్చారు. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇశ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టి మూడవ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులతో యుద్ధము చేయుటకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలులో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములో చంపుచు వచ్చిరి. అంటే అంతకుముందు యుద్ధంలో దెబ్బలు తగిలి గాయపరచబడిన వారు దొరికారు. వీళ్ళకి వాళ్ళనే పంపించారు ముందు రాజమార్గంలో. వీళ్ళు పట్టణంలో నుంచి వచ్చేసారు. బెన్యామీనీలు టప గాయపరచబడిన వారిని 30 మందిని చంపేశారు. ఈ చుట్టూ మాటుగాండ్రు ఉన్న విషయం వాళ్ళకి తెలియలేదు. ఆ మార్గములో ఒకటి బేతేలునకు, ఒకటి పొలములోనున్న గిబియాకును పోవచ్చున్నది. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి కానీ, ఇశ్రాయేలు మనం పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గంలోనికి రాజేయుదము రండని చెప్పుకొని ఉండిరి. వాళ్ళు వెంటబడుతున్నారు, 30 మందిని చంపారు. వీళ్ళు పరిగెత్తా ఉన్నారు. మిగతా వాళ్ళు వీళ్ళ వెనకాల బెన్యామీనులు పడుతున్నారు. పట్టణాన్ని వదిలిపెట్టారు. రాజమార్గంలో అలా పడుతూ తరుముతూ ఉండగానే మిగతా వాళ్ళు ఏం చేశారు, 33వ వచనం, ఇశ్రాయేలు అందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనగా, ఇశ్రాయేలు మాటుగాండును తమ చోట నుండి గిబియా బట్ట బయటికి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను. మాటుగాండు వచ్చారు, అటు నుంచి కొంతమంది వచ్చారు, ఇటు నుంచి కొంతమంది వచ్చారు. మంచి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అప్పుడు ఇశ్రాయేల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు
తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయివారు. ఇప్పుడు చచ్చిపోయారు బెన్యామీనీయులు. ఎంత? 25,100. దేవుడు అప్పగించాడు. ఈరోజు వాళ్ళందరూ కత్తి దూయివారంట. బెన్యామీనీయులు జరుగుదాన్ని చూసి తమకు అపజయము కలిగిందని తెలుసుకుంది. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనులకు స్థలం ఇచ్చిరి. వాళ్ళు వస్తారు, పట్టణంలో జొరబడతారు, పట్టణంలో వాళ్ళని చంపేస్తారని వీళ్ళు తరుగుతున్న బెన్యామీనులకి ప్లేస్ ఇచ్చారు. వీళ్ళు పారిపోతూ ఉన్నారు, వీళ్ళని తరుగుకుంటూ వెళ్ళారు. వాళ్ళు మనకు భయపడి పారిపోతున్నారని బెన్యామీనులు అనుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు పారిపోతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళకి స్థలం ఇచ్చారు. ఎన్నో వచనం? 37వ వచనం. మాటన ఉన్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతన ఆ పట్టణంలోని వారందరినీ హతము చేసేది. చుట్టుపక్కల దాక్కున్న వారు ఉన్నారు మాటన, వాళ్ళందరూ పట్టణంలో జొరబడ్డారు. పట్టణంలో వాళ్ళని టపటప లేపారు. యుద్ధ వీరులందరూ పట్టణం దాటి మిగతా వాళ్ళని తరుముకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో 38వ వచనం. ఇశ్రాయేలుకు మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘములే లేచినట్లు చేయటమే. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. మేము వీళ్ళని అలా లాక్కెళ్ళిపోతూ ఉంటాం, మీరు ఈలోపు మాటుగాండ్రుగా మీరున్నవారు పట్టణంలో జొరబడి పట్టణంలో చాలామందిని చంపేసి పట్టణాన్ని తగలబెట్టండి. ఎప్పుడైతే పట్టణంలోంచి పెద్ద పొగ మంట కనపడిద్దో యుద్ధానికి వెళ్ళి మమ్మల్ని తరుగుతున్న వాళ్ళకి భయం పుట్టింది. అంటే ఒక రకంగా సైకలాజికల్గా మెంటల్గా వాళ్ళని బలహీనపరచడానికి కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. మనమేమో వీళ్ళే యుద్ధ వీరులు, వీళ్ళు తప్ప వీళ్ళు లేరు అనుకొని వచ్చాం. మనకు తెలియకుండానే మన పట్టణాల్లో ప్రవేశించి మన భార్య పిల్లల్ని మన వాళ్ళందరినీ చంపేసి తగలబెట్టారా పట్టణాన్ని. ఆ పొగ చూసినప్పుడు యుద్ధం చేసే యుద్ధ వీరుడు కూడా బలహీనపడతాడు. మనకు ఎంత బలం ఉన్నా ఎంత తెలివి ఉన్నా కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, భయపెట్టారనుకోండి, మనల్ని సెంటిమెంటల్గా భయపెడితే ఎంత బలవంతుడైనా సరే, ఎంత తెలివిగలవాడైనా సరే ఒక్క క్షణంలో బలహీనుడైపోతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. చేయాల్సిన యుద్ధం మర్చిపోతాడు, ఆలోచించాల్సిన విధానం ఆలోచన పోయిద్ది. కాబట్టి మొత్తానికి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి యుద్ధ వీరులను కూడా నిర్వీర్యపరిచి వాళ్ళని చంపేద్దాం అనే ఆలోచన చేశారు ఈరోజు. కాబట్టి ఈ పట్టణం చుట్టూ మాటుగాండ్రు ఏం చేశారంటే పట్టణంలో ప్రవేశించి అందులో ఉన్నవారిని చంపేసి పట్టణాన్ని తగలబెట్టారు. ఇప్పుడు ఆ పొగ యుద్ధానికి వెళ్ళి తరుగుతున్న బెన్యామీనులకి కనపడింది. ఇశ్రాయేలు యుద్ధమునకు వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనులు వీరు మొదట యుద్ధములో అపజయము పొందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేల్లో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. ఇందాక చదివాం కదా 30 మనుషులను చంపారని, అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాడు. ఆ 30 మందిని చంపిన తర్వాత వెనక్కి తిరిగారు ఇప్పుడు. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేపనారంభింపగా బెన్యామీనులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకు ఎక్కుచుండెను. పట్టణమంతా పొగ ఆవరించింది, ఆకాశానికి పొగ ఎగబడతా ఉంది. యుద్ధానికి వెళ్ళి 30 మందిని చంపిన వాళ్ళు ఆ దొరికారా మనకు అనుకొని ఇంకా తరుముకుంటూ వెళ్ళిపోయారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే పట్టణంలో పొగ వచ్చేసింది. ఇంకా గుండెలు కరిగిపోయినాయి, శక్తి అంతా నిర్వీర్యమైపోయింది. మనం ఎంత ప్రయాసపడి ఎంత దూరం వచ్చాము, మన పట్టణంలో ప్రవేశించి మన వాళ్ళందరినీ చంపేసి పట్టణాన్ని తగలబెట్టారు అనగానే ఏ యుద్ధ వీరుడికైనా శక్తి సన్నగిల్లిపోయింది. అలా మానసికంగా వాళ్ళని కృంగదీసి ఇటు పట్టణాన్ని దోచుకొని పట్టణాన్ని తగలబెట్టి మొత్తానికి వీళ్ళు ఏం చేశారు? జయించారు. 41వ వచనం. ఇశ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీనులు తమకు అపజయము కలిగిందని తెలుసుకొని విభ్రాంతి నొంది. ఏం చేశారు? విభ్రాంతి నొంది అంటే స్టన్ అయిపోవటం. విభ్రాంతి నొందటం అంటే స్టన్ అయిపోవటం. వీళ్ళే వచ్చారు యుద్ధానికి అనుకున్న తరుముతూ ఉన్నప్పుడు పట్టణం ఇక్కడ కాలిపోతుంది అనేలకే ఏం అర్థం కాలేదు. ఒక్క క్షణం విభ్రాంతి నొందారు. అక్కడే వాళ్ళ పని అయిపోయింది. విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళుదామని ఇశ్రాయేలు ఎదుట వెనుకకు తిరిగిరి. కానీ యుద్ధమున తరం వడగా పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇది వెనక పోవటానికి లేదు, ముందుకు పోవటానికి లేదు. ఎటు చూసినా ఇశ్రాయేలు ఆవరించారు.
మొత్తానికి చంపబడ్డారు. ఇశ్రాయేలు బెన్యామీనులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనుల్లో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరి ఉన్న 5,000 మంది మనుషులను చీరదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. మిగతా వాళ్ళు పారిపోయారు. అందులో 5,000 మందిని మళ్ళీ తరిమి అందులోంచి 2,000 మందిని విడగొట్టి ఆ 2,000 మందిని చంపారు. ఇంకెంతమంది మిగిలారు? 3,000 మంది. ఆ దినమున బెన్యామీన్లో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించింది. అంటే మిగతా ఈ బెన్యామీను గోత్రంలో ఎంతమంది మిగిలారు? ఇంకా 600 మంది మిగిలారంట. వాళ్ళు రిమ్మోను కొండకు పోయి 4 నెలలు అక్కడ నివసించారు. యుద్ధం అయిపోయింది. బెన్యామీనులందరినీ ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? చంపేశారు. చంపేసిన తర్వాత 48వ వచనం, మరియు ఇశ్రాయేలు బెన్యామీనుల మీదకి తిరిగి వచ్చి పట్టణము నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొన్న పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. మళ్ళీ పట్టణంలోకి వచ్చారు. పట్టణంలో మిగిలిన వాళ్ళని కూడా చంపేసి పట్టణాన్ని కాల్చేశారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం అయిపోయింది. అంతా ప్రశాంతం, హ్యాపీగా ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు బాధ అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏమైపోయింది? ఇప్పుడు నాశనం అయిపోయింది. ఎవరి ద్వారా నాశనమైంది? మనల్ని మనమే చంపుకున్నాం. 12 గోత్రాల్లోనే కలకలం పుట్టింది. 12 గోత్రాల్లోనే బెన్యామీను గోత్రం వాళ్ళని మిగతా ఇశ్రాయేలీలే చంపేశారు. ఆ మిగిలిన 600 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు. 21వ అధ్యాయం అంతా అదే. ఇశ్రాయేల్లో తమలో ఎవడు తనకు కుమార్తెను బెన్యామీనీకి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొనిరి. మిగిలిన ఉన్నారు కదా 4 నెలలు ఆ రిమ్మోను కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నారు. తిరిగి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కలిసిపోయారు. అయితే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఈ పని చేశారు కాబట్టి ఇంకా ఇశ్రాయేలీలు ఏ గోత్రం వాళ్ళు బెన్యామీనీయుల గోత్రంలో వాళ్ళకి సంబంధాలు ఇవ్వకూడదు. వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోకూడదు, మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదని ఆల్రెడీ ముందే వీళ్ళు ఒక ప్రమాణం చేసుకున్నారు. ఎవరు? మిగతా ఇశ్రాయేల్ గోత్రాల వాళ్ళందరూ. ఎందుకంటే వీడు చేసిన అకృత్యం అంత గొప్పది కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవద్దు అని ముందే ప్రమాణం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ బెన్యామీను గోత్రం అంతరించిపోయింది. మిగిలిన కొద్దిమందినన్నా మనం అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన మిగతా గోత్రాలకు వచ్చి ఏమంటున్నారు? ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేల్లో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. యుద్ధం చేసేటప్పుడు తెలియదు. ఇది కోపం, ఆవేశంలో మనం ఏం చేస్తామో మనకే తెలీదు. అంత అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? సినిమాల్లో కూడా అందరినీ నరికి హీరో ఇలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవడో మిగలడు. కాబట్టి సమాధానపడండి అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు కదా. అంత మారణకండి. సినిమా అంతా స్టార్టింగ్ దగ్గర నుంచి ముగింపు వరకు చంపుకుంటూ నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. రక్త పిశాచిలాగా తయారవుతాడు. చివరికి మాత్రం హీరో చేత ఒక డైలాగ్ చెప్పిస్తారు కదా. ఏమని? ఇలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరు మిగలరు. అదే శాంతి సందేశాన్ని ఇస్తాడు. ఇలా మీరు చేయొద్దు అని ఒక చిన్న ఏది నాటిద్ది జనానికి? ప్రతీకారమే నాటిద్ది కదా. సమాధానపడండి, క్షమించండి అంటే ఎవరికి నచ్చదు. నిజంగా వాక్యానుసారంగా బతకాలనుకున్న వాడికి క్షమాగుణం యొక్క విలువ అర్థమైంది తప్ప ఎప్పుడూ మనుషులకి ఉండేది ప్రతీకార వాంఛ. దుష్టుడు ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అది ఏమన్నా కానీ తండ్రి, భార్య, భర్త, పిల్లల ఎవడు కాదు అక్కడ. వాడి వల్ల మనకి ఇబ్బంది జరిగింది అంటే వాడిని నాశనం చేయాలనే ఆలోచనే ఇస్తాడు అపవాదిగాడు. భక్తులు కూడా ఇలాంటి ఆలోచన ఇచ్చి భక్తులను కూడా భక్తిహీనులుగా మార్చేది అపవాదిగాడు. ఇంత ఓచుకోతకు కారణం ఏంటంటే ఒక స్త్రీకి జరిగిన అవమానం. ఇశ్రాయేల్లో మా వంశంలో ఇంత గొప్పగా ఇంత అవమానమా? ఇంతవరకు ఐగుప్తు నుంచి బయలుదేరింది మొదలుకొని ఇప్పటి వరకు జరగలేదు. ఈరోజు జరిగితే ఇంకా ఇశ్రాయేల్ అంటే ఎవరికి లెక్క ఉండదు. కాబట్టి ప్రిస్టేజ్ ఇష్యూ అక్కడ. దానికోసం ఒక గోత్రాన్నే నాశనం చేసే దుస్థితి ఆ రోజు జరిగింది. ఇప్పుడు వాళ్ళ
బెన్యామీనీయులను కూడా అభివృద్ధి చెందించాలి. ఎలా? మనమేమో ప్రమాణం చేసాం, ఏమని? మన పిల్లల్ని ఎవరిని వాళ్ళకి వద్దు, వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోకూడదని ప్రమాణం చేసి, ఇప్పుడు ఎలా అని మళ్ళీ ఆలోచన ప్రారంభించారు యుద్ధం అయిపోయిన తర్వాత. 3వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేల్లో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బళ్ళు సమాధాన బళ్ళు అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. అది యుద్ధానికి ఇశ్రాయేల్ గోత్రాల్లో ఎవరు రాలేదని ఆలోచించారు. ఎలా అనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపాలని ఖండితముగా ప్రమాణము చేసి ఉండిరి. అంటే యుద్ధానికి ఏ గోత్రం వాళ్ళు రాలేదో, అంటే యుద్ధానికి వచ్చిన వాళ్ళు, భోజనానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉపయోగపడ్డారు. అంటే అందరికీ సమానమే. అసలు యుద్ధానికి రాలేదు, భోజనాలు సేకరించడానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవడయ్యా అని విచారించారు ఇక్కడ. అప్పుడు విచారించినప్పుడు ఇశ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనులను గూర్చి 5వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ గోత్రములన్నింటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపాలని ఖండితముగా ప్రమాణం చేసి ఉండిరి. ఇశ్రాయేలు తమ సహోదరులైన బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేల్లో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకోండి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడూ రాలేదని తేలిను. యాబేష్ గిలాద్ అనే ప్రాంతంలో నుంచి ఎవడూ సేనలోనికి రాలేదు అని తేలాను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసుల్లో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులను అందరినీ కత్తివాతన హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని నశింపచేయవలని చెప్పిరి. అంటే పెళ్ళైన వాళ్ళు లేదా అక్రమ సంబంధాలతో పురుషుని కలిసిన స్త్రీలను చంపేయండి. యాబేష్ గిలాదు నివాసుల్లో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా, కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళందరినీ చంపేశారు. ఎంతమంది దొరికారు యాబేష్ గిలాదు వారిలో? పెళ్లి కాని కన్యకలో 400 మంది దొరికితే ఈ 400 మంది స్త్రీలను తెచ్చారు. ఎందుకు? బెన్యామీనులకి పెంచి పెళ్లి చేయటానికి. అయినా సరిపోలేదు. సేనలోనికి వారి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనులతో మాట్లాడుటకు వారిని సమాధానపరచుటకు వర్తమానం పంపగా, ఇప్పుడు వెళ్ళారు. అరే అయిపోయింది, ఏది అయిపోయింది, మీ పితరులందరినీ లేపేశాం, మీరు బతుకున్నారు. దేవుడు 12 గోత్రాలని ఆశీర్వదించాడు కాబట్టి ఒక గోత్రం నాశనం అవటం మంచిది కాదు, మీ గోత్రం కూడా అభివృద్ధి చెందాలి. ఇదిగో మీకోసం ఆడపిల్లలను తెచ్చాం, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీరు కూడా ఫలించండి అని వాళ్ళు పిలిపించారు. ఎక్కడున్నారు వీళ్ళు? రిమ్మోను బండకు పారిపోయారు కదా యుద్ధంలో. చచ్చిపోయిన వాళ్ళు సావంగా మిగిలిన వాళ్ళు 600 మంది రిమ్మోను కొండకు పారిపోయారు. వాళ్ళని పిలిచారు సమాధానం కోసం. 14 ఆ వేళను బెన్యామీనులు అప్పుడు వారు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలతో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరు. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపడి, ఇంతమందిని తెచ్చాము 400 మంది, అయినా వీళ్ళకి సరిపోలేదు, అయ్యో బెన్యామీను గోత్రం ఇట్ట అయిపోయిందని పశ్చాత్తాపడి అక్కడ బాగా ఏడ్చారంట. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకున్నట్టు మనం ఏమి చేయదమని యోచించుకొని, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఆల్రెడీ ఎవడైతే యుద్ధానికి రాలేదో యాబేష్ గిలాదు వారిలో కన్యకలు 400 మందిని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేశారు. ఇంకా కొద్దు ఉంది, ఏం చేద్దామని గొప్ప ఆలోచన చేశారు. ఎన్నో వచనం 17 ఇశ్రాయేల్లో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా ఉండునట్లు బెన్యామీనులో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యం ఉండవాలని అనేది. ఇశ్రాయేల్లో ఎవడైనా తన కుమార్తెను
బెన్యామీనునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలనము చేయబడినని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండి చేయకూడదని చెప్పుకొని చుండిరి. అంటే ఆల్రెడీ ఇశ్రాయేలీయులు ఈ ప్రమాణం ఉంది కాబట్టి ఎవరిని చేయొద్దని చెప్పుకున్నారు. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలునకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబనాను దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటల్లో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నటకు ప్రతివాడు షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనుల దేశమునకు పారిపోండి. వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? షిలోహులో పండగ జరిగింది. ఆ పండగకి నాట్యం ఆడేవారితో కొంతమంది స్త్రీలు వస్తారు. ఆ స్త్రీలని కన్యకలను తీసుకొని మీరు వెళ్ళి బలవంతంగా లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోండి, మీ దేశానికి వెళ్ళిపోయి. ఇంకేదన్నా అంటే మేము చూసుకుంటామంటున్నారు. తరువాత వారు తండ్రులైనను వారి సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పెదమన్రి. కాగా బెన్యామీనులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమకు స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించరి. అటు పిమ్మట ఇశ్రాయేలులో ప్రతివాడు అక్కడ నుండి తమ గోత్రస్థానములకు కుటుంబములకు పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. యుద్ధం అయిపోయింది. బెన్యామీనులు తగ్గిపోయారు. బెన్యామీనుల కోసం పిల్లల్ని ఎట్లా చేయాలన్నారు. 2 ప్లాన్లు వేశారు. 2 ప్లాన్ల ప్రకారంగా వాళ్ళకి కన్యకలు దొరికారు, తీసుకెళ్లారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి స్వాస్థ్యం ఉంది. 12 గోత్రాలు మళ్ళీ సెట్ అయిపోయింది. కానీ ఇశ్రాయేల్ నడిపించడానికి సరైన రాజు లేడు. అప్పుడు వెళ్ళిపోయారంటే ఇళ్ళకి. ముందే ప్రమాణం చేశారు కదా, ఏమని? ఈ యుద్ధం అయిపోయే వరకు, ఇదేదో తేలే వరకు ఎవడో తన గుడారానికి తన ఇంటికి వెళ్ళకూడదని ప్రమాణం చేశారు. దాని ప్రకారంగానే వీళ్ళు ఆ వాగ్దానాన్ని బట్టి వాళ్ళు నెరవేర్చారు, యుద్ధం చేశారు. ప్రమాదం జరిగింది, లోటు జరిగింది. ఆ లోటును కూడా ఫుల్ఫిల్ చేసి భర్తీ చేసి సమాధానంతో ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళారు. దీంతో న్యాయాధిపతుల గ్రంథం సమాప్తం. వచ్చే వారం ఏ గ్రంథం? రూతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరు రాయించిన ప్రతి మాట చరిత్ర, వాస్తవంగా జరిగిన సంఘటనలు. క్రీస్తు పూర్వం 1375 నుంచి 1150 మధ్యకాలంలో జరిగిన ప్రతి సందర్భాన్ని మాకు తెలియచేశారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ కాలంలో నిజంగా ధర్మశాస్త్రం వాళ్ళకున్న ధర్మశాస్త్రాన్ని చెప్పి బోధించి ప్రజలను నడిపించే నాయకులు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ దేవుని జనాంగంగా, దేవుని స్వకీయ సంపాద్యంగా పిలువబడిన ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తూ అన్య ఆచారాల జోలికి పోతూ నిజంగా ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జరగనంత ఘోరంగా వీరు పరాయి ప్రాంతం నుంచి వచ్చిన పురుషుల్ని కానీ స్త్రీలను కానీ పాడు చేసే స్వభావం ఇశ్రాయేలీల గోత్రాల్లోనే ఒక గోత్రంలో ఉండటం విచారకరం తండ్రి. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నవారైతే అన్యులు, వారికి ధర్మశాస్త్రం లేదు. అలాంటి పరిస్థితిలో వారు తప్పు చేశారంటే అర్థం ఉంది. కానీ ధర్మశాస్త్రాన్ని తీసుకొని కూడా దాని నుండి తప్పిపోయి తనలోని ఒక గోత్రానికి సంబంధించిన ఒక ఉపపత్నిని వారు ఘోరంగా పరాభవించి పాడు చేయటం ఘోరమైన తప్పు. ఇంతటి దౌర్భాగ్య స్థితికి వారు వెళ్ళిపోవటానికి వారిని నడిపించే నాయకుడు లేకపోవటమే అని మాకు అర్థమైంది నాయన. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. అవును తండ్రి, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టలేక తిరుగుదురు అని మీ వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యం ఉంది కాబట్టే ఈరోజు మేము క్రమంగా ఉంటున్నాం. ఈ వాక్యం మాకు లేకపోతే అన్ని జనులు ఎలాగా విచ్చలవిడిగా ఉంటారో మేము కూడా మా శరీరాలని విచ్చలవిడిగా ఉపయోగించి
మరణించిన మరుక్షణం నరకానికి వెళ్ళేవారు. ఆనాడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ క్రొత్త నిబంధనను మేము ఉపయోగించుకొని అందులో మీరు మాకు విధించిన కట్టడలు విధులు పాటిస్తూ మా నిత్య జీవానికి బాటలు వేసుకునే దిశలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి ఇలాంటి చారిత్రాత్మకమైన విషయాలు మీ గ్రంథంలో పొందుపరిచి మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ప్రతీకార వాంఛతో మేము రగలకూడదని పగ తీర్చుట మీ పని అని మీరు వ్రాయించారు కనుక ఎవరి మీద మేము పగ ద్వేషం ఇలాంటివి పెట్టుకోకుండా మీకు అప్పగించి మా కర్తవ్యాన్ని మేము నిర్వహించడానికి ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారికి రావలసిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. కష్టపడి ఖర్చు పడిన ప్రతి బిడ్డకు తగిన ఫలాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి అవసరాన్ని క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు రేపు సాయంత్రం సుల్తానాబాద్లో జరగబోయే మరి కృతజ్ఞత కూడికలో మీ సహాయాన్ని కోరుకుంటూ శాంతితో సమాధానంతో కార్యక్రమాన్ని జరిగించండి. మీ చిత్తమైతే మంచి వాతావరణాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి.